ఈ తల్లిదండ్రులే దగ్గరుండి ఆ పిల్లలకి ఇలా బ్రతకాలి, ఇలా పాపం చేయొచ్చు, అందరితో అల్లరయ్యేలాగా ఇలా అక్రమ సంబంధం పెట్టుకుని ఇట్లా పాపం చేయొచ్చు, ఎవరికి తెలియకుండా హైటెక్ డీలక్స్ అని చెప్పని ఇట్లా ఆ అక్రమ సంబంధం వ్యక్తి కొన్ని క్వాలిఫికేషన్ చెబుతారు. వాళ్ళ షాప్ కాడకు పోయి డబ్బులు తెచ్చుకోపో, వాళ్ళు ఇస్తారులే, నేను చెబుతాను, నేను మాట్లాడుతా, మనకి ఇవ్వాలే. ఏంది, నువ్వు పోయి నీ శరీరాన్ని వాడు అప్పచేస్తే వాడు ఎత్తుడు, ఊరకెత్తుడా? నువ్వేమో మీ నాన్న తరపు దూర బంధువా లేకపోతే మీ అమ్మ తరపు దూర బంధువా? ఏ టైపు బంధువు అని చెప్పని ఎత్తుడు? ఎవడైనా చేయి చాపుతున్నాడు, ఎవడైనా గుప్పెళ్ళు విప్పి డబ్బులు ఇస్తున్నాడంటే నీ శరీరం మీద మోజు కలిగే, లేదంటే నీ ఇంట్లో పిల్లల మీద ఎవడి మీద మోజు కలిగి ఉంటేనే. అక్రమ సంబంధం ఎంత ప్రమాదకరమో తెలుసా? వాడుకున్నంతసేపు ఈ తల్లిని వాడతాడు, ఈ లోపల కూతురు లైన్లోకి వచ్చిందనుకో, ఇక వీడి దృష్టి అంతా ఆ కూతురు మీద పోద్ది, వీడి దృష్టి అంతా ఆ కూతురు మీద పోయి అట్లా చాలామంది జీవితాలు నాశనం అయ్యాయి. తల్లే దగ్గరుండి కూతుర్ని అలాగా వాడికి సహకరించి శరీరాన్ని అప్పచెప్పేలాగా చేసిన పరిస్థితుల్లోనే ఆ కూతురు తాళుకోలేక వెళ్ళిపోయి కేసు పెట్టి గందరగోళం, కొంతమంది అయితే మానసికంగా కృషికించిపోయి చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు. నేనైతే ఎవరికి దొరకకుండా అక్రమ సంబంధంలో కొనసాగుతున్నానంటే ఏదో ఒక రోజు అది మిద్దెల మీద ఉండి ప్రకటింపబడుతుంది, రోడ్డు మీదకి వస్తుంది, కుటుంబంతో రోడ్డు మీద పడుతుంది. నువ్వు భార్య అయితే నీ కాపురం గొల్ల, నువ్వు కూతురు అయితే నీ ఇంట్లో నుంచి బయటికి నెట్టేస్తారు, లేదంటే వాడు రోషం గల తండ్రి అయితే ఇక ముక్కలుగా నరికటమో ఏదో ఒకటి విషం పెట్టి చంపేయడం చేస్తాడు. రోడ్డును పట్టదంటే పరువు తక్కువ పని, ఎందుకు ఇంతకంటే బ్రతకడం కంటే చచ్చిపోతే బాగుండని చెప్పి అనుకుంటారు. పాపానికి తెలివితేటలు ఎక్కువ. దానికి ఆమెకు ఎవరైతే పాపం చేస్తూ ఉంటారో వాళ్ళ యొక్క వ్యక్తిత్వం అనేది బట్టబయలైతే, ఆ బట్టబయలైనప్పుడు ఏ వ్యక్తి అయినా చూసున్నా, అన్న చూస్తే ఇదిగో అమ్మా అన్న నన్నిట్ట శారీరకంగా కలవమని చెప్పని నన్ను బలత్కరించబోయాడు, తమ్ముడు చూసినా అదే మాట వాళ్ళ మీద నిందేస్తారు. బాబాయ్ చూసినా, పెదనాన్న చూసినా, మేనమామ చూసినా, కన్న తండ్రే చూసినా సరే, లేదా ఇరుగు పొరుగు వారు చూసినా, లేదా ఒక సేవకుడే చూసినా ఇదే నిందేస్తారు. ఎందుకంటే వాళ్ళు మేము మంచిదాన్ని, నేను మంచోడిని అని చెప్పి నిరూపించుకోవటానికి ఈ కంపెనీ నిందలు అన్నమాట. ఎప్పుడు ఈ నిందల నుంచి వాళ్ళకు విముక్తి చెందుతారంటే వీళ్ళ అసలు రంగు బయటపడి రోడ్డు మీద పడుతుంది చూడు, ఈ రంకు అనే వ్యవహారం. అప్పుడు ఇదే తేడా. ఒకవేళ కోడలు ఎలా పనిలో ఉంటే, అత్త అదే పనిలో ఉంటే, తల్లి అదే పనిలో ఉంటే, కూతురు అదే పనిలోనే ఉంటే వీళ్ళే తేడా, వాళ్ళు ఎవరు కాదని నిర్ధారణ అయిపోద్ది అనమాట. అప్పుడు దాకా వీళ్ళు చెప్పిన మాటలు ఆ తల్లి తండ్రి నమ్మి, లేదా కుటుంబీకులు నమ్మి అతను తేడా, ఆమె తేడా, అతను అని చెప్పని ముద్రేసుకొని కూర్చుంటారు వీళ్ళంతా. ఎప్పుడైతే ఆ ముసుగు తొలగిపోతుందో, ఆ బ్రతుకుల యొక్క చండాలం అంతా రోడ్డు మీద పడుతూ, అప్పుడు వీళ్ళ మనోనేత్రాలు వెలిగించబడి, అప్పుడు వీళ్ళ కళ్ళు తెరవబడి, అమ్మో అనవసరంగా ఇలా అనుకున్నాం, ఎంత ఘోరమైన పాపం చేశామని పశ్చాత్తాపడుతూ ఉంటారు. ఎందుకు ఈ మాట చెబుతున్నా అంటే